మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం సాధారణంగా ట్యాంకీలు అయితే కట్టుకుంటాం. మనం ట్యాంకీ కట్టి ప్లాస్టింగ్ చేసిన తర్వాత మనం పైప్ లైన్ పెట్టామనుకోండి, ఖచ్చితంగా వాటర్ లీకేజ్ అయితే వస్తుంది. మనం ఎంత నీట్గా చేసినప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో లీకులు అయితే వస్తాయి. మరి అసలు లీకులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు పైప్ లైన్లు ఎప్పుడు పెట్టాలి, ముందు అది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే మీరు దీన్ని లీకుల వల్ల, అలాగే ట్యాంకీ కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన పైప్ లైన్లు ఎలా పెట్టుకోండి, అసలు ఎంత హైట్లో పెట్టుకోవాలి, మనకి వాటర్ కిందకు వచ్చే వాటర్ని మనం ట్యాంకీ కడుక్కునే వాటర్ పైప్ని ఎలా పెట్టుకోవాలి, చుట్టూరు అసలు ఎలా ప్యాక్ చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు కంపల్సరీ ట్యాంకీలో ఎవరైనా పైప్ లైన్లో బిగించాలనుకున్నప్పుడు మీరు ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ట్యాంకీ వాటర్ అయితే మనకి క్లీన్ అయితే చేస్తుంది. లోపల అయితే ప్లాస్టింగ్ అయితే మొత్తం అయితే అయిపోయింది. మనకి ఇదిగో మీరు గమనిస్తున్నారా, మొత్తం అయితే అయిపోయింది అనమాట. ఇంకా క్లీన్ చేసాం. పైప్ లైన్లు అయితే పెట్టున్నారు ఈ పొడవాలన్నమాట. ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇదిగోండి ట్యాంకీ అంతా ప్లాస్టింగ్ అయిపోయింది. ట్యాంకీ లీక్ అవుతుందో లేదో చెక్ చేయడానికి వాటర్ కూడా పెట్టారు. ట్యాంక్ అయితే లీక్ అవ్వట్లేదు ఇప్పటి వరకు ఓకే. ఇప్పుడు పైప్ లైన్లు అయితే కొట్టారు. ఇలా కొట్టిన దానివల్ల ఏమవుతుందంటే, సుత్తిశాంతో కొట్టినప్పుడు అంచులు ఏమైనా క్రాక్స్ వచ్చాయనుకోండి, అవి మనకి సరిగ్గా కనిపించవు. మనకి ఎక్కడ వాల్స్ వచ్చాయి, లీక్స్ వచ్చాయో మనకు అర్థం కావు వాటర్ పట్టిన దాకా. ఇప్పుడు అలా పెట్టామనుకోండి, అలా పెట్టుకున్న దానివల్ల మనకి వాటర్ అనేది మనం ప్యాక్ చేసిన తర్వాత కూడా సైడ్ అంచులు ఏమైనా ఉంటే మనకి ప్రాబ్లం అయితే అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ పైప్ లైన్ ఇలా పెట్టారు కదా, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది. యాక్చువల్గా అసలు దీన్ని ఇలా పెట్టకూడదు. ఇది ఫస్ట్ వరుస, ఇది రెండో వరుసలో పైప్ లైన్ పెడితే ఇంత హైట్లో అయితే ఈ పైప్ లైన్ రెండు ఉండాలి. మనకి పెద్ద ట్యాంక్ అయితే కనీసం ఒక 5-6 వస్తాయి, అది పక్కన పెట్టండి. మనకి నీళ్లు బయటికి వెళ్ళి కుళాయిల్లోకి వచ్చే పైప్ లైన్ మాత్రం పైపులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి హైట్లో అయితే ఉండాలి. కనీసం ఈ ట్యాంకీ మీద 3 ఇంచులు కానీ 4 ఇంచులు కానీ హైట్లో ఉండాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే, మనం ట్యాంకీలు కొన్ని ఏరియాలో మీరు గమనించినట్టయితే శుద్ధ లాంటి మట్టి లాంటిది వస్తాయి కొత్త బోర్లు వేసినప్పుడు. అప్పుడు ట్యాంకీలోకి వచ్చి ఈ ట్యాంకీలో వాటర్ ఇది లాక్కొని కింద కుళాయిల్లోకి వెళ్ళి ఇరుక్కుపోతాయి, బ్లాక్లు అయితే అవుతాయి అన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే మరి దీన్ని అయితే హైట్లో పెట్టుకోవాలి. అసలు దీన్ని ఎప్పుడు పెట్టుకోవాలి అంటే, పైపులు కట్టుబుళ్ళలోనే పెట్టుకోవాలి. ఇదిగోండి సెకండ్ థింగ్, ఇది ఒకటి. ఇదిగోండి ఈ అంచులు ఇవన్నీ పగలగొట్టారు. ఈ అంచులు సరిగ్గా ప్యాక్ అవ్వలేదు అనుకోండి, ఈ అంచుల నుంచి చెమ్మెలద్ది. ఒకవేళ ఏదైనా క్రాక్ వచ్చిందనుకో కొట్టేటప్పుడు, ఈ చెమ్మలు కూడా వెళ్ళిపోతుంది. మనం నీట్గా ప్యాక్ చేసినప్పుడు కూడా ప్యాక్ చేసిన వాళ్ళనే అంటారు, ఎందుకంటే సరిగ్గా నువ్వు ప్యాక్ చేయలేదు అందుకని వాటర్ అయితే వస్తుంది అంటారు. కానీ ఇప్పుడు ఈ ట్యాంక్కి ప్లాస్టింగ్ అయితే అయిపోయింది. మనం వాటర్ నిలబెట్టాం, మేము అప్పుడు లీక్ లేదు ఇప్పుడు లీక్ వచ్చింది అంటారు. కానీ ప్రధాన సమస్య ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఇదైతే ఇప్పుడు పెట్టకూడదు, ఇది కరెక్ట్ కాదు. నేను అవుట్డోర్ మీకు చూపిస్తాను అసలు ఎలా పెట్టుకోవాలనేది. ఇదిగోండి ఫస్ట్ ఇది కట్టుబడి కడుతున్నాం అనుకోండి, ప్లాస్టింగ్ అయిపోయింది, కట్టుబడి కడుతున్నాం అనుకోండి. అప్పుడు ఇదిగోండి ఈ డెలివరీ మనకి గేట్ వాల్ ఉంది చూసావా, ఇది పెట్టకూడదు. పెట్టకుండా ఈ పైప్ మాత్రమే బేల్దార్ మేస్త్రులకి అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఈ పైపు మనకి వాళ్ళు మెజర్మెంట్ చూసుకుంటారు, లోపల ఫ్లోరింగ్ వేస్తే హైట్ వస్తుందో దాన్ని బట్టి వాళ్ళైతే మొత్తం కట్టుబడి కట్టేటప్పుడే ప్యాక్ చేసుకుంటారు. అప్పుడైన ప్యాకు ఇప్పుడు మనం చేసామనుకోండి ఇప్పుడు అవ్వదు, అప్పుడే మెయిన్ బాగా అవుతుంది ప్యాకింగ్. అలాగా పైప్ పెట్టి చుట్టూ సిమెంట్ వేసి ప్యాక్ చేసి మనం కట్టుబడి కట్టుకుంటే నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా పెట్టాము, ఇప్పుడు గేట్ వాల్ వెయిట్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఇది కిందకు వంగద్ది, అప్పుడు వెనక సైడ్ క్రాక్ వస్తుంది. మళ్ళీ దీని కింద రాయి పెట్టుకొని దీన్ని ప్యాక్ అయితే చేయాల్సి ఉంటుంది. రెండోది మీరు అనొచ్చు, పైపులు అప్పుడే పెట్టేస్తే అప్ అండ్ డౌన్ వస్తేదో అలాంటి ఎల్ల బెండ్లు అలాంటి వేసేటప్పుడు అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్లంబింగ్ వాళ్ళ గురించి కూడా ఆలోచిద్దాం, ఎందుకంటే మన సైడ్ నుంచే కాదు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచిద్దాం. దానికి ఏంటంటే మార్గం, పైపు ఇప్పుడు మరి ఇలా పెట్టేసాము, స్ట్రైట్గా పెట్టాము, అప్పుడు దీన్ని లెవెల్ చూసుకోవాలి. అర్థమవుతున్న లెవెల్ చూసుకొని మూలమట్టం వేసుకొని ఇట్లాగా ఇది క్రాస్ తిరగకుండా ఇటు తిరగకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి. అప్పుడు అగో అలాంటి ఎల్ల బెండ్లు అవన్నీ నీట్గా అయితే పడతాయి. అప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనం చేసే పని అవతలలో కూడా ఇబ్బంది ఉండకూడదబ్బా. అందుకని మనం ఇది లెవెల్కి అయితే పెట్టుకోవాలి. ఇటు మూలమట్టం వేసుకొని ఈ పైప్ని మనం కరెక్ట్గా చూసుకున్నప్పుడు కట్టుబడి కట్టేటప్పుడు అప్పుడే చూసుకుంటే మన ప్యాకింగ్ నీట్గా అవుతుంది. ఫ్లేమింగ్ వాళ్ళు దీన్ని ఫిక్స్ చేసుకుంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్యాక్ చేసామంటే ఇది అసలు పెట్టకూడదు. మీరు గమనించినట్టయితే బాగా మనకి ఈ సందుల్లో సరిగ్గా ప్యాక్ అవ్వదు. ప్యాక్ నీట్గా అవ్వాలంటే చూడండి, దీని కింద ఏమైనా గ్యాప్ ఉందా మీకు అనిపిస్తుందా? దీని కింద చూడండి ఎంత గ్యాప్ ఉందో. నేను మళ్ళీ అప్పటికి పగలు కొట్టాను, ఇంకా కూడా పగలు కొట్టాలన్నమాట. ఇలాంటి దగ్గరలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు చూసారు కదా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ట్యాంకీని మనం నీట్గా పైప్ లైన్ సెక్షన్లో మనం విజయవంతం సాధించిన వాళ్ళం అవుతాం. లేదంటే మనకి కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఏమైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా తెలియని వాళ్ళకైతే షేర్ చేసి వాళ్ళని చూసేదాకా చేయండి, ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ముందుగా పైప్ లైన్లో అయితే వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని సిమెంట్ అయితే ప్యాక్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా ఇటైతే ట్యాంకీకి మనం పైప్ కొట్టుకున్నాం కదా, దీనికి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్తో, డస్ట్ లేకుండా. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి ట్యాంకీకి బయట సైడ్ చేస్తే నీళ్ళు కావద్దా, లోపల సైడ్ లీక్ చేస్తే మనకి ప్లాస్టింగ్ చేస్తే ఆగద్దా అనుకుంటే, బయట మీరు చేయకపోయినా లోపల సైడే మనం కరెక్ట్గా లీక్ అనేది లోపల నుంచే ఆగద్ది. బయట మీరు ఎంత చేసినా సరే, ఎప్పటికైనా సరే బయట నుంచి ఆపలేరు లీకు. ఇగోండి, ఈ కట్టుబుల్ లోపల ఈ అంచుల నుంచి అయితే లీక్ అయితే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది గోడ మొత్తం. లీక్ ఆపాల్సింది లోపల నుంచే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని అయితే సిమెంట్ బాగా మరిగింత అయితే వేసుకొని, దీంట్లో ఎక్కువ సిమెంట్ వేసుకొని అయితే ప్యాక్ చేయాల్సి ఉంటుంది. మీకు ప్యాక్ చేసినారు, చిన్న క్లిప్ అయితే పెడతాను, ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంత్ అయిపోతుంది. చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరంతా తక్కువ లెంత్గా ఉండే వీడియోస్ని ఇష్టపడతారు, నాకు తెలుసు. దాన్ని బట్టి అయితే చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి, దీన్ని జిగురుమాల్ అంటారు. ఎక్కువ సిమెంట్ అయితే వేసి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న సిమెంట్ని మాల్ని మనం అవతలకి వెళ్ళేటట్టుగా మనం అయితే లోపలికైతే తాపితో వేసుకోవాలి. దీన్ని అయితే బాగా వేసుకున్న తర్వాత మనం తాపితో అయితే తట్టాల్సి ఉంటుంది. అలా తట్టిన తర్వాత మనకి కింద లూజ్ ఉన్నప్పుడు కిందకైతే వెళ్ళిపోతుంది అనమాట. అట్లా తట్టిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత లూజ్ సిమెంట్ అయితే పొడి సిమెంట్ వేసి దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే హోల్ మొత్తం గుడేదాకా అదే ప్రాసెస్ అనమాట. గట్టిగా అయితే తాపుతో కానీ చేతితో కానీ అందుకోవాలన్నమాట. ఇదిగోండి, ఫైనల్గా అయితే మనకి ఇలాగైతే తయారవుతుంది అనమాట. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మీ అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే మీరు ఇలాంటి బారిని తప్పించుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.